ఈరోజు మనం థర్డ్ ఎపిసోడ్లోకి వెళ్ళబోతున్నాం. అండ్ ఇది ఒక హీరో గురించి. కొంతమంది హీరో అంటారు, మరి కొంతమంది లీడర్ అంటారు. కానీ కొంతమంది ఆ పర్సన్ వెనకాల ఉన్న సైలెన్స్ని గుర్తిస్తారు. హీఈస్ నన్ అదర్ దాన్ పవన్ కళ్యాణ్. కెమెరాస్ ఆఫ్ అయిన తర్వాత క్రౌడ్ అంతా వెళ్ళిపోయాక అసలు పవన్ కళ్యాణ్ ఎదరు. In today's episode, we will see his philosophy, the fire, and the fight for his purpose. A man who stands in between cinema and politics, art and activism. He's walking a path that a few dare to take. His words are rare, but when spoken, they ignite fire. ఆయన జర్నీ ఫేమ్ గురించో పవర్ గురించో కాదు, బట్ it's a battle between idealism and reality. Behind the screen presence lies a thinker, a seeker, and a warrior of his own belief. Today we step into the world of Pawan Kalyan, not the star to the world, but the soul that they have truly never known. So let's start starting. Hi, welcome all to our YouTube family. ఈరోజు మనం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి, హిస్ మైండ్ సెట్, తను ఎట్లా ఈ స్థాయికి ఫ్రమ్ ఎ నార్మల్ మ్యాన్ టు పవర్ స్టార్ అనే స్టేజ్కి ఎలా వచ్చారు, ఏ క్వాలిటీస్ ఆయనలో ఆయన్ని తను మార్చుకున్నారు, తన మైండ్ సెట్ ఏంటి అన్నది మనము చూద్దాం. సో సార్ని ఇప్పుడు నేను డిప్యూటీ సీఎం అని అనలేకపోతున్నాను, బికాస్ హీస్ పవర్ స్టార్, అంతేనండి. యా, సో లెట్ us గో. సో ద ఫస్ట్ క్వాలిటీ, పవర్ స్టార్ గారు హీస్ టు రీడ్ నెంబర్ ఆఫ్ బుక్స్ అండి. అందరికీ తెలిసే విషయం, నువ్వేం చెప్పేది కొత్తగా అనుకోవచ్చు, బట్ ఆయన బుక్స్ చదవటమే కాదు, బుక్ని అర్థం చేసుకోవటానికి దాని మీద విశ్లేషణ, అనాలిసిస్ చేస్తారండి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అందరు బుక్స్ చదువుతారు, ఆ బుక్లో ఉన్న ఒపీనియన్ని, ఆ బుక్లో ఉన్న థింగ్ని ఆపాది చేసుకుంటారు. బట్ పవర్ స్టార్ గారు హీస్ టు అనలైజ్ హౌ ఫార్ ఇట్ ఈస్ రైట్. ఈ వ్యక్తి ఇది అన్నారు, ఆ వ్యక్తి ఇంకోటి చెప్పారు, సో ఈ రెండింటిని ఎట్లా నేను బ్యాలెన్స్ చేయాలి అనే దాని మీద అంతర్గతమైన యుద్ధం తన మనసులో ఎవ్రీ సెకండ్ చేశారండి ఆయన. తను ఎప్పుడైతే పవర్ స్టార్ గారు కమ్యూనిజం, చగోవీర, వీటి మీద సిద్ధాంతాలు, డస్ క్యాపిటల్, వీటి మీద వెళ్ళినప్పుడు, చదివినప్పుడు ఆయన సోషలిజాన్ని చాలా 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 లైక్ చేశారు. అది ఎంత లైక్ చేశారంటే తను అసలుకి హీ అండర్స్టూడ్, హీస్ టు గివ్ వెరీ ఈక్వాలిటీ టు ద పీపుల్ అలా అని చెప్పేసి ఆయనలో ఒక మంచి ధోరణ. ఓకే, ఇట్లానా క్యాపిటలిజంలో ఇలా చీటింగ్స్ జరుగుతాయా, దీన్ని ఓకే అని హీ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్స్ వెరీ వెల్ అండి. ఒక హిస్టరీ లెక్చరర్ కన్నా ఒక పిహెచ్డి స్కాలర్స్ ఇన్ హిస్టరీ చేసిన దానికన్నా హీ ఈస్ టు అనలైజ్ ఇట్ ఇన్ ఎ వెరీ గుడ్ వే అండి. సో దట్ ఈస్ వై హీ హాజ్ అ వెరీ గుడ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ని బాగా డెవలప్ చేసుకున్నారు ఆయన. తర్వాత అయిపోయిన నెక్స్ట్ మూమెంట్, ఆయనలో ఉన్న మరో గొప్ప కోణం ఏంటంటే హీ యూస్ టు, ఆయనకి చదివిన తర్వాత అది ఆపాదించుకున్న లైన్స్ని ఆచరిస్తారండి ఆయన. హీస్ టు పుట్ దెమ్ ఇన్ ద యాక్షన్. సో ఆయన అంతర్గతంగా ఎన్నోసార్లు అనుకుంటారు అందరు ఈక్వల్ అన్నప్పుడు ఎట్లా ఈక్వల్ అవుతారు, ఎలా అన్నప్పుడే తన్ని అస్తిత్వం వైపు, ఆర్ టువర్డ్స్ గాడ్ వైపు తీసుకొచ్చిందండి. ఇన్ని వెరైటీస్ ఇన్ని ఉన్నాయి. హౌ ఇట్ హ్యాస్ కమ్ లైక్ దిస్. ఆయన ఊహ నాకు అందని ఒక పవర్ ఉందన్న బలమైన నమ్మకాన్ని ఆయన చేకూరున్నాడు. నెక్స్ట్, ఆయనకి ఓటములు, జయాపజయాలు అసలు దీని కాదండి. ఆయన అంతర్గత యుద్ధం ఎప్పుడు ఆయన మనసులో నడుస్తూనే ఉంటుందండి. ఆయనకి ఇష్టమైన మనిషి ఆయనతో ఉంటే చాలు అనుకుంటాడు. ఆయన చాలా తక్కువ మందితో ఉంటాడండి. 1 2 3 4 ఫింగర్ టిప్స్ మీద చేయొచ్చు. ఆయనకి ఆ మనిషి నచ్చాలి. నచ్చడం అంటే ఏంటండి, వాట్ డూ యూ మీన్ బై లైకింగ్, అర్థం తెలుసా మీకు? సో అందరూ అనుకుంటారు సార్కి త్రివిక్రమ్ గారు అంటే ఇష్టం, అలాంటి ఇష్టం, ఇదంటే ఇష్టం. నో, హీ లవ్స్ ద నాలెడ్జ్ ఇన్ సమ్ పీపుల్ అండి. ఆ నాలెడ్జ్తో ఆయనకి ఒక టైప్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుందండి పవన్ కళ్యాణ్ గారికి. సో బాగా హీ వాంట్స్ ఎ నాలెడ్జబుల్ పర్సన్ మాట్లాడుతూ ఉంటే వింటారు, బాగా విని హీ గివ్స్ ద రైట్ సజెషన్.
ఓకే, మీరు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని మాట్లాడమన్నారో అర్థం చేసుకోండి, హీస్ క్యాలిక్యులేటింగ్ యూ. ఆయన మిమ్మల్ని మీ పొట్టల పేగులు లెక్క పెడుతున్నారని అర్థం. బై ద నాలెడ్జ్ వాట్ యూ స్పీక్ హీ అండర్స్టాండ్ ఇన్ విచ్ స్టేజ్ యు ఆర్, ఇన్ విచ్ స్టేట్ యు ఆర్. సో అట్లా ఆయన ఒక ఆధ్యాత్మికమైన దాని మీదకి వచ్చేసారండి. సో తర్వాత ఆయన ఏం జరిగిందంటే, ఆయన వచ్చిన ఈ యొక్క క్రమంలో పవన్ కళ్యాణ్ గారు ఈ అంతర్గత యుద్ధం నేను ఏదైతే చెప్పానో అనుక్షణమైన దాని మీద, పెళ్ళి అంటే ఏంటి, పెళ్ళి ఎందుకు, ఇష్టమైన లైఫ్ అంటే ఏంటి, ఇష్టమైన జీవితం అంటే ఏంటి, ఈ జీవన విధానాన్ని నేను ఏది కరెక్ట్ ఏది రాంగ్, ఎందుకు రైట్ ఎందుకు రాంగ్ అనే సంసిద్ధంలో నుంచి ఆయన ఎంతో అంతర్గత యుద్ధం చేస్తూ ఇది లక్దా లేకపోతే ఇది ఎట్లా వచ్చింది, ఇది నాకు రావడానికి ఆపర్చునిటీ, ఆయనలో ఉన్న ఒక నిజాయితీ, ఆయనలో ఉన్న ఒక స్టేట్ ఎలా వచ్చిందంటే ఐ ఆఫర్ మై సెల్ఫ్ టు ద యూనివర్స్ అనేది వచ్చేసిందండి ఆయనకి. సో ఆయనలో ఉన్న ఒక రెవల్యూషనరీ థింకింగే ఆయన్ని ఈ సొసైటీకి తగినట్టు కాకుండా, ఈ సొసైటీకి అనుగుణంగా కాకుండా, ఈ సొసైటీని మించి ఆలోచింపదగ చేసింది. సో ఈ సొసైటీ నెక్స్ట్ లెవెల్లో ఏంటంటే దాని రెవల్యూషన్ అండ్ రెవల్యూషన్ స్టార్టింగ్ బీజం రెవల్యూషనరీ థాట్స్తో రావడానికి కారణం అదండి. ఆఫ్టర్ దట్ రెవల్యూషనరీ థాట్స్, ఆఫ్టర్ దట్ సెగ్మెంట్స్, ఆయనకే ఒక అంతర్గతమైన సైలెన్స్ అనేది వచ్చిందండి. దాట్ ఓపెన్ అప్ ఎ స్పిరిచువాలిటీ ఇన్ హిమ్ అట్ ద ఏజ్ ఆఫ్ 33 అని నాకు అనిపిస్తుంది ఆయనకి. సో అప్పుడు ఆయన వరుసగా ఈ మూవీలో ఫెయిల్యూర్స్ ఎక్సెట్రా ఇవన్నీ చూసినా హీ వాజ్ స్ట్రిక్ట్. ఆయనలో ఉన్న ఆ స్పిరిచువల్ ఎలిమెంట్, ఆయన అంతర్గత యుద్ధం, ఆయన ఎప్పుడు ఒకసారి జీవిత రాజశేఖర్ గారు పవన్ కళ్యాణ్ గారు కామ్గా తనలో తను మాట్లాడుకుంటూ అటు ఇటు తిరుగుతుంటారు, తనలోనే తను ఉంటారు. ఎస్, తనలో తను ఒక యుద్ధం చేస్తున్నాడు. సత్యం వైపు ఆయన తెలియకుండానే సత్యం వైపు అడుగు వేస్తూ యుద్ధంలో అడుగు వేస్తూ వచ్చారండి. అప్పుడే ఆయన 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు కాదండి, ఆయన ప్రేమ కోసం వెతికారు. వాట్ ఈజ్ లవ్ అని తెలుసుకోవటం కోసం హీ ట్రైడ్ అండ్ హీ ఫౌండ్ హిమ్సెల్ఫ్ ఇన్ లవ్. హీ లవ్స్ ఆల్ ఆఫ్ ద పీపుల్ నౌ ఈక్వల్లీ అండి. ఆయనకి ఆ పెళ్ళి అనేది ఆయన దృష్టిలో హీ ట్రైడ్ ద లవ్. ఆయన లవ్ అంటే కామం గురించి చెప్పట్లేదండి నేను. ఏంటి ద లవ్, వాట్ ఇట్ టేక్స్ టు ద హైయెస్ట్ లెవెల్, వాట్ ఈస్ లవ్ ఇన్ ద హైయెస్ట్ లెవెల్ తెలుసుకోవాలనే ఒక తాపత్రయమే ఆయనని ప్రేమ వైపు మళ్ళీ అడుగు చేసేటట్టు చేసి ఇప్పుడు ఆయనలో ప్రేమ అనే సత్యాన్ని వికసింపజేసిందండి. దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ లవ్ వాట్ హీ హ్యాడ్ రైట్ నౌ అండి. ఇది పవర్ స్టార్ యొక్క ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఆఫ్ లైఫ్ అండి బేసికలీ పవన్ కళ్యాణ్ దాంట్లో. సో వెరీ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అండి పవన్ కళ్యాణ్ గారు దాంట్లో, పవన్ కళ్యాణ్ గారు అన్ని ప్రాక్టికల్గా తనకి తాను చూసి చేస్తారండి. సో ఆయన చూడకుండా ఏమీ చేయరండి. హీ జస్ట్ నోస్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ దట్ అండ్ హీ అండర్స్టాండ్స్ ద ఫ్యాక్ట్స్. అది ప్రాక్టికలా కాదా అన్ని చెక్ చేసుకొని హీ గెట్స్ ఇన్ టు ద థింగ్స్. అండ్ కిడ్స్ని కానీ అందరినీ చాలా ఈక్వల్గా చూస్తారండి చిన్నప్పటి నుంచి ఆయన. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ హిస్ లైఫ్. ఆయనలో ఉన్న మరొక ఇంపార్టెంట్ కోణం, మరొక ఇంపార్టెంట్ సెగ్మెంట్ తెలియాలంటే, అండ్ మరో పెద్ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ పవన్ కళ్యాణ్ గారికి మరి ఇప్పుడు ఆయన స్టేట్ ఆఫ్ మైండ్ ఈ టైంకి ఏంటి పాలిటిక్స్లో ఆయన అని అంటే, హీస్ వే ఆఫ్ లైఫ్ ఈజ్ నౌ టు సర్వ్ అనే స్టేజ్కి వచ్చేస్తారండి. ఒకనొక స్టేజ్లో లెట్ మీ సర్వ్ మై లైఫ్ టు ద పబ్లిక్, బికాజ్ ఆయన ద లవ్ అనే ఒక దాని నుంచి కంపాషన్ అనే ఒక స్టేజ్కి వచ్చేసారండి. నౌ ఆయన కిడ్స్ అన్నా లేకపోతే ఎవరన్నా నౌ హీ సీస్ ఎవ్రీవన్ ఇన్ ఈక్వల్ స్టేట్. దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు నౌ. స్వార్థం అవన్నీ ఇంకొంచెం ఎలా ఉంటాయి ఏంటి అన్నవి ఆయన అనుభవపూర్వకంగా చిన్నగా కంపారిజన్స్ కాంపిటీషన్స్లో అతి దగ్గరగా చూసొచ్చాడు. ఆ సెకండ్ ఆయనలో ఉన్న ద మేజర్ థింగ్ ఇస్ గ్రాటిట్యూడ్. హీఈస్ వెరీ గ్రాటిట్యూడ్ టువర్డ్ హిస్ బ్రదర్, హిస్ వదినమ్మ. తర్వాత ఆయనకి లైఫ్ ఇచ్చిన ప్రతి ఒక్కరిని చాలా గ్రాటిట్యూడ్తో ఉంటారండి. గ్రాటిట్యూడ్ ఈజ్ ఎ యూనివర్సల్ ప్రేయర్ అండి. దాట్ ఎవ్రీ సెకండ్ పవన్ కళ్యాణ్ గారు చేస్తూ ఉంటారు. అందుకనే ఆయనకి ఎన్ని అపజయాలు వచ్చినా మళ్ళీ హీ జస్ట్ రీబ్యాక్, బికాస్ ఆయన యుద్ధం మనతో కాదు, ఆయనతో, ఆయన లోపల అనుక్షణం సత్యం వైపు ఆయన తెలియకుండానే ఆయన యుద్ధం చేసుకుంటూ ఎవాల్వ్ అవుతూ ఈ సిద్ధాంతాల్లో ఆయన నమ్మిన సిద్ధాంతం వైపు ఆయన ఖచ్చితంగా నిలబడతారండి. ఆ నిలబడే తత్వమే ఆ సిద్ధాంతంలో మునిగిన తర్వాత ఓకే ఈ సిద్ధాంతం యొక్క ఎండ్ ఇది, సో సిద్ధాంతాన్ని దాటి నేను నెక్స్ట్ ఎలా అని ఆలోచించినప్పుడు ఎన్నో సిద్ధాంతాలని ఆయన అనుభవించి
దాన్ని ప్రాక్టికల్గా చూసి సిద్ధాంతాలు దాటిన స్థితికి ఆయన వెళ్ళబోతున్నారు, ఆయన వెళ్తారు. దిస్ ఈస్ ద లైఫ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అండ్ ద మైండ్ సెట్ ఆఫ్ పవన్ కళ్యాణ్, అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి పవన్ కళ్యాణ్స్ డెస్టినీ అనుకోండి. All philosophies, he enrich himself in the philosophy, and he transcends the philosophies and reach to a state where beyond the mind of philosophies. That's the with Pawan Kalyan garu. Thank you, Andy. Jai Hind.